అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ప్రాధాన్యత పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలనే డిమాండ్కు బ్రిక్స్ దేశాలు మద్దతు పలకడం ఈ పరిణామానికి నిదర్శనం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్ కూటమి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ వేదికలపై మరింత ప్రాతినిధ్యం ఇవ్వడం ప్రభావాన్ని కోరుతోంది. 2023 జోహన్స్బర్గ్ సమ్మిట్లో బ్రిక్స్ దేశాలు ఐక్యరాజ్యసమితి ముఖ్యంగా భద్రతా మండలిలో సంస్కరణలను డిమాండ్ చేశాయి. ఇది గ్లోబల్ సౌత్కు ఎక్కువ అవకాశాలు కల్పించాలని సూచిస్తుంది. రెండు 2021లో ఇంటర్నేషనల్ అఫైర్స్ పత్రికలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం 60% పైగా గ్లోబల్ సౌత్ దేశాలు యుఎన్ఎస్సిలో శాశ్వత సభ్యత్వాన్ని విస్తరించడానికి మద్దతు ఇస్తున్నాయి. చైనా, రష్యా వంటి శాశ్వత సభ్య దేశాలు భారతదేశం, బ్రెజిల్ల ఆకాంక్షలకు మద్దతు ఇవ్వడం కీలక పరిణామం. అయితే గతంలో భారత్కు శాశ్వత సభ్యత్వాన్ని చైనా అడ్డుకోవడం, పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడం వంటి పరిణామాల నేపథ్యంలో చైనా నిజాయితీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ఇది భారతదేశ దౌత్య విజయంగా పలువురు పరిగణిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ప్రాధాన్యత పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని బ్రిక్స్ దేశాలు మద్దతు పలికాయి. కానీ చైనా ఎటు స్టాండ్ తీసుకుంటుందనేది ఒక సందిగ్ధంగా ఉంది. డీటెయిల్స్ ఏంటి? భువన, నిన్న బ్రెజిల్ వేదికగా కూడా బ్రిక్స్కి సంబంధించిన శిఖరాగ్ర సమావేశం అనేది కూడా జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చాలా స్ట్రాంగ్ కౌంటర్ వ్యాఖ్యలు ఏంటి కూడా చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఏ భారత ప్రధాని కూడా చేయనంత తీవ్రస్థాయిలో అనే వ్యాఖ్యలు ఏంటి కూడా చేశారు. దీంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈ స్థాయిలో మాట్లాడడం అనేది కూడా బహుశా మొదటిసారి కాబట్టి అంతర్జాతీయ సమాజం దీనిపైన తీవ్రస్థాయిలో చర్చ అనేది కూడా చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థల్లో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇండియా, అదేవిధంగా జనాభా పరంగా చూసినట్లయితే అత్యధిక జనాభా కలిగిన దేశం, దాంతోపాటుగా అభివృద్ధి చెందుతున్న దేశం, పేదరిక నిర్మూలనలో ముందున్న దేశం, శాంతిని కోరుకుంటున్న దేశం, ఇలా చాలా అర్హతలు ఉన్నప్పటికీ కూడా భారతదేశం లాంటి దేశానికి అంతర్జాతీయ వేదికల్లో సరైన ప్రాతినిధ్యం అనేది కూడా లభించకపోవడం పట్ల ఆయన ఆగ్రహం అనేది కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. అయితే ప్రపంచ శాంతి కోసం, తీవ్రవాద నిర్మూలన కోసం ఏర్పడిన ఐక్యరాజ్య సమితి అనేది కేవలం ఉత్సవ విగ్రహంగా కూడా మారుతోంది. కొన్ని దేశాలన్నిటి కూడా ఉగ్రవాదం విషయంలో డబుల్ స్టాండర్డ్స్ అనేవి కూడా అవలంబిస్తున్నాయని చెప్పేసి ఇటు అమెరికా, చైనాలను ఉద్దేశించి, దాంతోపాటుగా ఇటు కొన్ని యూరోపియన్ కంట్రీస్ను ఉద్దేశించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. పహల్గామ్ దాడి ఘటన తర్వాత ఏ దేశాలు భారతదేశానికి మద్దతుగా నిలిచాయనేది కూడా అందరికీ కూడా తెలుసు. మద్దతుగా నిలవని దేశాలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకవైపు తీవ్రవాదానికి ఆయుధాలు ఇస్తూ, తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ, తీవ్రవాదులకు నిధులు ఇస్తూ, మరొకవైపు తీవ్రవాదుల పైన పోరాటంలో భాగంగా మేము బాంబులు వేస్తున్నామని చెప్పుకోవడం, ఇదంతా కూడా హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి కూడా అమెరికాను ఉద్దేశించి ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అయితే పాశ్చాత్య దేశాలు లేదా కొన్ని దేశాల యొక్క ద్వంద్వ వైఖరి కోసం భారతదేశం తన యొక్క ప్రయోజనాలను బలిపెట్టాల్సి వస్తుంది. దీనివల్ల భారతదేశ ప్రయోజనాలంటే కూడా దెబ్బతింటున్నాయి. గ్లోబల్ సౌత్ అంటే ముఖ్యంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా, అదేవిధంగా ఆసియాలోని కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కలిపి గ్లోబల్ సౌత్ అని పిలుస్తారు. ఈ గ్లోబల్ సౌత్లోని ముఖ్యమైన దేశాలకు అంతర్జాతీయ వేదికల్లో ప్రాతినిధ్యం అనేది కూడా లేకుండా అసలు అంతర్జాతీయ శాంతి కానీ, సుస్థిరత కానీ, అభివృద్ధి అనేది కానీ సాధ్యం కాదు. కానీ అటువంటి దేశాలను విస్మరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి బ్రిక్స్ వేదికగా కూడా ప్రపంచ దేశాలకైనా ఒక మెసేజ్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కావాలని చెప్పేసి భారతదేశం ఎప్పటి నుంచో అడుగుతూ వస్తుంది. కానీ ఇటు చైనా లాంటి దేశాలంటే కూడా దానికి మోకాలు అడ్డుతూ వస్తాయి. కానీ నిన్న బ్రిక్స్ వేదికగా జరిగిన ఆసక్తికర పరిణామం ఏంటంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో బ్రెజిల్, భారతదేశం రెండింటికి కూడా అవకాశం అనేది కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా భద్రతా
మండలిని విస్తరించాలి అని చెప్పేసి కూడా ఏదైతే బ్రిక్స్ దేశాలు తీర్మానం చేసే ఆ తీర్మానం పైన చైనా సంతకం కూడా చేయడం కూడా జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు దీనికి సంకేతం అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికా లాంటి దేశాల యొక్క ఆధిపత్య ధోరణికి అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి దేశాలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం అనేది కూడా ఉందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. అయితే బ్రిక్స్ అనేది కనుక చూసినట్లయితే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన ఒక శక్తివంతమైన ఆర్థిక రాజకీయ కూటమిగా కూడా చెప్తారు. అయితే ఈ బ్రిక్స్ వేదికగా కూడా నిన్న తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించడం కూడా జరిగింది. ఎందుకంటే బ్రిక్స్లో ఉన్న దేశాలని కనుక ఒక కరెన్సీని కనుక రూపొందించుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఏదైతే డాలర్ ఆధిపత్యం ఏదైతే ఉందో దానికి అడ్డుకట్ట వేయొచ్చు అని చెప్పేసి కూడా ఒక ప్రతిపాదన అనేది కూడా రావడం జరిగింది. సో దీనిపైన కూడా అమెరికా చాలా వరకు కూడా ఆందోళన అనేది కూడా చెందుతోంది. సో ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వేదికలపైన శక్తివంతమైన దేశాల కనుక ప్రాతినిధ్యం అనేది కూడా లభించకపోతే ఐక్యరాజ్య సమితి అనేది కూడా పూర్తిగా నిర్వీర్యమయ్యే అవకాశం అనేది కూడా ఉంటుంది. దాంతోపాటు బ్రిక్స్ లాంటి కూటములన్నింటినీ కూడా బలపడే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వాటిల్లో భారతదేశానికి సభ్యత్వం అనేది కూడా ఇవ్వాలి, ప్రాతినిధ్యాన్ని కూడా పెంచాలి అని చెప్పేసి డిమాండ్ అనేది కూడా వినపడుతోంది. అయితే 2023లో దక్షిణాఫ్రికాలోని జోహెన్స్బర్గ్లో జరిగిన సమావేశంలో కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి కూడా ఒక తీర్మానం అనేది కూడా చేయడం కూడా జరిగింది. కానీ దాన్ని ఇప్పటివరకు కూడా పాటించలేదు. సో ఈ నేపథ్యంలో భారత్ కొద్దిగా గద్గస్వరాన్ని వినిపించడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిని విస్తరించాల్సిందే. దాంతోపాటుగా ముఖ్యంగా దీనిలో భారత్, బ్రెజిల్ లాంటి దేశాలకు అవకాశం అనేది కూడా కల్పించి తీరాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. అంతర్జాతీయ తీవ్రవాదం విషయంలో భారతదేశం ఎటువంటి చర్యలు తీసుకున్నా చైనా పాకిస్తాన్ తరపున మోకాలడ్డడం, దాన్ని వీటో చేయడం అనేది కూడా జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం అనేది కూడా చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటుంది. సో ఇటువంటి వైఖరిని కూడా తూర్పారపట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం మీద కూడా గ్లోబల్ సౌత్లో దాదాపు 80కి పైగా దేశాలన్నిటి కూడా ఉన్నాయి. ఆ 80కి పైగా దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని కానీ లేకపోతే ఐక్యరాజ్య సమితిని విస్తరించాలని డిమాండ్ని కానీ వినిపిస్తున్నాయి. సో అయినప్పటికీ కూడా దీన్ని పెడచెవిన పెట్టడం అనేది కూడా సరికాదన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా అంతర్జాతీయ పరంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ యొక్క వైఖరిలో తీవ్ర స్థాయిలో మార్పులంటే కూడా రావడం కూడా జరిగింది. అయితే భారత్ తన యొక్క ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో కానీ, దేశ భద్రత విషయంలో కానీ, తీవ్రవాదంపై చేసే పోరాటంలో కానీ రాజీ లేని పోరాటం చేస్తుంది. ఎవరి యొక్క ఒత్తిళ్లకు తలొగ్గదు అన్నది ఒక మెసేజ్ అనేది కూడా నిన్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు తేవాలనడం ద్వారా బ్రిక్స్ వేదికగా భారతదేశం ప్రపంచానికి ఇవ్వడం కూడా జరిగింది. భువన, అలాగే శిరీష్, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈసారి ప్రధాన పర్యటన సూపర్ సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బ్రిక్స్ దేశాల్లో మాట్లాడడం, భారత్ యొక్క వాయిస్ని చాలా స్ట్రాంగ్గా వినిపించడంతో పాటు చైనా కూడా ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం తీసుక సపోర్ట్ చేయడము, దాంతోపాటు అర్జెంటీనాలో కూడా సమావేశాలు కూడా చాలా కీలక భూమిక పోషించడం కూడా జరిగింది ప్రధాని ఈసారి. తప్పకుండా ఎందుకంటే రేర్ ఎర్త్ మినరల్స్ అంటే అరుదైన ఖనిజాలు అనేటివి కూడా ఉంటాయి. ఇవి ముఖ్యంగా మ్యాగ్నెటిక్స్ అంటే ఆటోమొబైల్స్లో ఉపయోగించే మ్యాగ్నెటిక్స్ తయారు చేయడంలో కానీ, లేకపోతే మైక్రో సెమీ కండక్టర్స్కి సంబంధించి చిప్స్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేయడం కానీ, దాంతోపాటుగా ముఖ్యంగా చూసినట్లయితే ఎరువులకు సంబంధించిన ముడి ఖనిజం విషయంలో కానీ, అదేవిధంగా సెల్ ఫోన్లలో ఎలక్ట్రానిక్ వెహికల్లో తయారు చేసే లిథియం బ్యాటరీలకు సంబంధించిన విషయంలో కానీ, ముఖ్యంగా దాంతోపాటుగా ఫార్మా రంగానికి సంబంధించిన ముడి సరుకు విషయంలో కానీ, వీటన్నిటి విషయంలో కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి కొంత చైనా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. భారతదేశానికి రావాల్సిన ముడి సరుకుల సరఫరా అనేది కూడా సకాలంలో జరగడం లేదు. ఇప్పుడు మనం తెలంగాణలో కనుక చూసినట్లయితే ఎరువుల కొరత అనేది కూడా వచ్చింది. యాక్చువల్గా ఫర్టిలైజర్స్కి సంబంధించిన కొరత అనేది కూడా రావడం అనేది కూడా ప్రధాన కారణం ఏంటంటే చైనా నుంచి రావాల్సిన ముడి పదార్థాలంటే కూడా రాకపోవడంతో దీనికి సంబంధించిన ఎరువులకు సంబంధించిన ప్రొడక్షన్ కొరత అనేది కూడా ఉత్పన్నమవుతుంది. సో ఇలాంటి చైనా బ్లాక్మెయిల్ చర్యలకు, చైనా యొక్క ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలంటే అలాంటి అరుదైన ఖనిజ సంపద అయితే ఎక్కడైతే లభిస్తుందో ఆ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ భావించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ 5 దేశాల పర్యటన అనేది కూడా చేపడుతున్నారు. ముఖ్యంగా అర్జెంటీనా, అదేవిధంగా అర్జెంటీనాలో లిథియం నిల్వలు కూడా అత్యధికంగా ఉన్నాయి. దాంతోపాటుగా ఘనా, అదేవిధంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో ఇలాంటి దేశాల్లో కూడా అరుదైన ఖనిజాలంటివి కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ఖనిజ సంపదను వెలికి తీసేందుకు అక్కడి ప్రభుత్వాలతో ఒప్పందాలంటివి కూడా కుదుర్చుకోవడం కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఒక వ్యూహాత్మకమైన విధానాన్ని అవలంబించడం ద్వారా చైనా యొక్క ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ నెలాఖరులో ఆయన బ్రిటన్ కూడా పర్యటించబోతున్నారు. బ్రిటన్ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది కూడా ఒకటి చేసుకోబోతున్నారు. అంటే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనేది కూడా ఎటువంటి టారిఫ్స్ అనేవి కూడా లేకుండా ఒప్పందం అనేది కూడా కుదుర్చుకోబోతున్నారు. సో ముఖ్యంగా ఇప్పటివరకు కూడా ఏదైతే రంగాల్లో ఏదైతే అంశాల్లో విస్మరించారో వాటన్నింటినీ కూడా మళ్ళీ తెరపైకి తీసుకురావడం, వాటన్నింటినీ కూడా యాక్టివ్ చేయడం, అందులో భారతదేశం యొక్క పార్టిసిపేషన్, భాగస్వామ్యాన్ని కూడా పెంచడంతో ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా భారతదేశాన్ని రూపాంతరం చెందించే పరిస్థితి అనేది కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచంలోని కొన్ని దేశాల యొక్క వైఖరి అనేది కూడా
స్పష్టమైంది. సో ఈ నేపథ్యంలో ఎవరితోటి కూడా అవసరం లేకుండా సొంతగా స్వలంబనంలో అన్ని రంగాల్లో కూడా ఎదిగేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ కూడా పరిశీలించడం కూడా జరుగుతుంది. దీని ద్వారా ప్రపంచాలకు ఒక మెసేజ్ లెసన్ అనేది కూడా చెప్పే ప్రయత్నాన్ని కూడా ఇండియా కూడా చేస్తుంది. సో దానికోసమే ప్రధానంగా ఈ పర్యటనను కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. భువన. రైట్, థ్యాంక్ యూ శిరీష్.